ఈరోజు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు ఐవైసీ జాతీయ ప్రధాన కార్యదర్శి లెనిన్, ఐవైసీ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలుగా, అలాగే యూత్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ ఆదేశాల మేరకు బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ క్యాంపెయిన్ను అన్ని పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని, కానీ పట్టణాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులకు ఆ హక్కులు పూర్తిగా అందడం లేదని, అందుకే రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి అందేలా వార్డు స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, తేజ, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు నందకిషోర్, స్వామి, కేజ, రమేష్, పవన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఉదయ్ భాను గారు దేశవ్యాప్తంగా బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ క్యాంపెయినింగ్ని మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి గారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ నాయుడు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాలని సెలెక్ట్ చేయడం జరిగింది. 5 జిల్లాల్లోని రాజమండ్రి జిల్లాని సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ జిల్లాలో నన్ను లీడ్ చేయమని బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనే క్యాంపెయిన్ని నా ద్వారాగా ఈ జిల్లాలో చేయమన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బెటర్ సిటీస్ అర్బన్ పాలిటిక్స్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవి ఏం చెప్తున్నాయంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించడమే అని చెప్తుంది. ఈ సమాన హక్కులు ఏంటంటే, మనకి ఇప్పుడు డెలివరీ బాయ్స్ కానీ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, అలాగే హౌస్ కీపింగ్ ఆయాస్, స్కావెంజర్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ మేము తెలుసుకుని దీన్ని మేము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం పనిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ని ముందుకు వెళ్ళాలని మాకు నేషనల్ నుంచి కాల్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. మేము రేపటి నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క ఉద్యోగం చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఇచ్చిన ఈ లీడ్ని ఖచ్చితంగా మేము కట్ చేస్తామని, ప్రతి ఒక్కరికి, ప్రతి డెలివరీ బాయ్స్ కానీ, జొమాటో వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మేము కలిసి, వాళ్ళతో మేము మమఖ్యం అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని, ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన ఖచ్చితంగా మేము వచ్చేదాకా మేము యూత్ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఎప్పుడు వెన్నంటే ఉండి నా వెనకాల నడిపిస్తూ మా అన్నయ్య డిసిసి ప్రెసిడెంట్ గోడ వెంకట గారి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అలాగే మా జనరల్ సెక్రటరీ అయిన పట్నాల శ్రీనివాస్ గారు, మా అడ్మిన్ అన్నయ్య మాకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు. అలాగే ఎన్ఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినాథ్ కిషోర్, అలాగే మా యూత్ కాంగ్రెస్, మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్. దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, స్టేటు మరియు నేషనల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు కోసం వాళ్ళు పోరాడుతూ, అలాగే జిల్లా అధ్యక్షుడు మన గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం మొదలైంది. తప్పకుండా నవతారకేష్ చాలా గట్టిగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని ఆశిస్తున్నాను. అలాగే స్కావేజెస్ కానీ, జొమాటో కానీ, ఇంకోటి డెలివరీ బాయ్స్ కానీ, ఇంకా చాలామంది, ఎంతమంది ప్రజలు
పాటుపడుతున్నారో అలాంటి చిన్న చిన్న కార్మికులకు అందరికీ కూడా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం జరుగుదని నేను ఆశిస్తూ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.